టైంలో ఒంటరిగా వస్తారా? ఏంటండి మీరు? అడవికొకలా ఒకటైతే పర్వాలా, 3 కలిస్తే సింహానే చంపేస్తే. ఈ చెల్లి ఎక్కడ? అదే ఎక్కడ? జాగ్రత్తగా ఉన్నా. 3 లోపలికి వచ్చాయి. అదితే పోవద్దు. అదితే గాయం కాలేదుగా. ఏంటి? ఎవరు ఒంటరిగా వెళ్ళమంది? పర్వాలేదు, ఏం లేదు, ఏం కాదు. ఇంటికి వచ్చేసాం, లోపలికి వెళ్దాం. కావాలంటే నాతో చెప్పొచ్చు. ఏమైంది గౌతమ్? తనకి ఏం కాలేదు. ముందు తను తీసుకెళ్ళి. మీకేం కాలేదు? ఏం లేదు, ఏం లేదు. చెప్పి రిలాక్స్. ఏం లేదు. ఏమైంది? ఏం లేదు. కంగారు పడకు. నువ్వు గౌతమ్ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. మీకేమైంది? ఏం కాలేదు. ఏం కాలేదు. చెప్పవేంటి? గౌతమ్ ఏమైంది? చెప్పరా. ఏం కాలేదు అంటున్నాను. అన్నా ఏదో ఉள்ள పోయి పెసగా సొన్న పూరిదే లింగ. ఏదైనా దొరికిందా? సరే పద. ఏం కాదు. ఏడోకు. ఈ హెడ్లైన్ చూడు, మౌంట్ రోసియాడ్ స్కూల్ మర్మం, భూమిక మరణం. దీని కవర్ స్టోరీ ఉంది, పేజ్ నెంబర్ 5 అని రాసింది. తెరిచి చూడు. పేజీ లేదే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ మ్యాగజైన్ని చూడు, మౌంట్ రోసియాడ్ స్కూల్ క్యాంపస్, నో సస్పెక్ట్స్ ఆన్ కాజియర్. పేజ్ నెంబర్ 8లో కవర్ స్టోరీ ఉందని ఉంది. కానీ చూస్తే 8-9 పేజెసే లేవు. ఇది మాత్రమే కాదు, ఈ మ్యాగజైన్లో రోజ్ యార్డ్ల ప్రమాదమా లేక హత్య, అసలేం జరిగింది, భూమిక పూర్తి డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉందని ఉంది. చూస్తే సేమ్ సినారియో, పేజెసే లేవు. ఈ ఆర్టికల్స్, మ్యాగజైన్ ఏం పేజ్ తిప్పినా సరే ఒకటి మాత్రం అర్థమైంది, భూమిక అని ఒక 15 ఏళ్ల పిల్ల చనిపోయింది. దీనికి మించి వేరే డీటెయిల్స్ ఏం లేవు. ఎవరో స్పెసిఫిక్గా ఈ పేజెస్ అన్ని కట్ చేసి తీశారు, ఆన్ పర్పస్. ఏమైంది? 12 hours లోపు రేబీస్ ఇంజెక్షన్ వేయాలి.
కానీ ఇప్పటికీ టీటీ ఇంజెక్షన్ వేసి వూండ్స్ అన్నిటినీ క్లియర్ చేయాలి. కానీ దీనికి తను కోఆపరేట్ చేస్తుందో లేదో నాకు తెలియదు. బాగా పారానాయిడ్గా ఉంది గౌతమ్. శామ్, దీని ఏడుపు వింటే సిద్ధు మేల్కొంటాడేమో. వాడికి ఇక్కడ జరిగేది ఏది తెలియకూడదు. సిద్ధుని రూమ్కి తీసుకెళ్ళి నిద్రపోచ్చు. గౌతమ్, ఈ పరిస్థితిలో తనను వదిలేసి ఎలా నేను వెళ్ళమంటావు? నానే చేసుకుంటా. చెప్తున్నాను కదా. పో. చెయ్యదు. టేక్ కేర్. ఓకే. అతిథి, సరే ఏం కాదులే. మెడిసిన్ ఇస్తే గాయం మానిపోతుంది. ఏంటి? ఏమైంది? కృష్ణ తన రూపం ఎక్కడైనా కనిపిస్తుందని నీకు చెప్పాడా? సీరియస్నెస్ వచ్చినప్పుడు తెలుస్తానన్నాడు. ఎప్పుడు సీరియస్నెస్ వచ్చిందా? ఎందుకు అడుగుతున్నావు? అయితే చూడు. గాయత్రి, ఏదైనా క్లూ దొరికిందా? గౌతమ్, ఏమైంది? పద. ఏమైంది గౌతమ్? రా చెప్తాను. నువ్వు మన ఫ్రెండ్ కృష్ణని చూసి చాలా కాలం అయింది కదా? ఎందుకు అడుగుతున్నావు? రా చెప్తాను. ఇప్పుడు చూస్తావా? చూడు. ఎవరి పిల్ల? ఇంతసేపటి నుంచి మనకి మెసేజ్ చేసింది కృష్ణగాడు కాదు. మరెవరు? వాడి ఫోన్ నుంచి వచ్చింది కాబట్టి మనం కృష్ణ అని అనుకున్నాం. అయితే ఇంతసేపు మనకి మెసేజ్లు పెట్టింది ఓకే ఓకే, ఇట్స్ ఓవర్ అయిపోయింది. వద్దు, నొప్పిగా ఉంది.
జారబడి కూర్చో, ఏం కాదులే, కూర్చో. కాలు చెప్పుకొని కూర్చో. ఏం చేస్తున్నావు? నేను భూమిక అని చెప్పి మరీ మెసేజ్ పెట్టాను, అప్పుడు కూడా ఒక రిప్లై లేదు. ఈ ఫోన్